హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో అలసందుల గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా హెల్దీ, టేస్టీగా కూడా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈసారి తప్పకుండా ఈ అలసందుల గారెలను అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ అలసందుల గారెల కోసం ముందుగా నేను ఇక్కడ అలసందులని 5 గంటల పాటు నానపెట్టుకొని ఉంచుకున్నాను. నేను ఇక్కడ ఎర్ర అలసందుల్ని తీసుకున్నానండి. మీరు తెల్ల అలసందుల్ని కూడా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న అలసందుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్లు ఏమీ లేకుండా అలసందుల్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ అలసందుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం బరకగా వేసుకోండి. మధ్య మధ్యలో ఈ అలసంద పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ అలసందల మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్కని వేసుకొని వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా చేసుకోండి. మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కచ్చాపచ్చాగా చేసుకోండి. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అలసందల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకోండి. అప్పుడు మనకి ఫ్లేవర్ బాగా తగులుతుంది. కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ బౌల్ చిన్నదైపోయింది, అందుకే పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గారెలు వేసేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. ఇప్పుడు ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలండి. మధ్యలో నేను ఇలా హోల్ కూడా పెట్టుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చేతికి వాటర్ని అద్దుకొని మాత్రమే ఇలా చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే మనకి ఈజీగా వడలు అనేవి వచ్చేస్తాయి. సో ఇలాగే మొత్తం పిండితో వడలు తయారు చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలను తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. బయట ఉడుకుతుంది, అలాగే లోపల కూడా కుక్ అవుతుంది. సో ఇలాగా గారెలన్నీ చేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, మనకి నెమ్మదిగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా బాగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి నాకు 5 నుంచి 6 నిమిషాలు టైం అయితే పట్టిందండి. పక్కనే ఉంటూ నేను తిప్పుకుంటూ 2 వైపులా కుక్ చేసుకుంటున్నాను. చట్నీ కానీ, కారంలో కానీ, లేదా చికెన్ కర్రీలో కానీ ఈ అలసందుల గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. వీటిని తీసి పక్కన ఉంచేసుకుందాం. అలాగే మిగిలిన పిండితో కూడా అలాగే గారెలు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే అలసందుల గారెలు రెడీ. ఈసారి మీరు కూడా అలసందలు తెచ్చుకున్నప్పుడు ఇలా గారెలు తయారు చేసి చూడండి.